వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి మంత్రి నారాయణ 15 కోట్ల సిఎస్ఆర్ నిధులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వాహీద్ హుస్సేన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో వక్ఫ్ భూమిలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన సిఎస్ఆర్ నిధుల నుంచి 15 కోట్లు విరాళంగా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో వక్ఫ్ బోర్డు ఆదాయం 46% పెరిగిందని వెల్లడించారు. షార్ట్ నోటీసులో అలాగే మన పురా పెద్దలందరికీ నేను నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు చాలామంది ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి చాలా గగ్గోలు పెట్టడం జరిగింది. ఈరోజు నేను చాలా సంతోషకరమైన వార్త మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ ఒక మంచి శుభవార్తను ఇక్కడ నుంచి అందజేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే నారా లోకేష్ గారి సూచనతోటి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక వృద్ధిలో, తర్వాత ఉద్యోగాభివృద్ధిలో, విద్యా వైద్యంలో ఎంతైతే వేగంగా వెళ్తుందో, అలాగే ముస్లిం ప్రతి ఒక్క సామాజిక వర్గం మీద వాళ్ళు ఏదైతే దృష్టితో ముందుకు వెళ్తున్నారో ఇది మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము ఈ గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులని మనము వినియోగంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సూచించారో ఆ సూచన మేరకు ఒక గొప్ప పరిణామం నిన్న మనం చూడటం జరిగింది. మన నెల్లూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు, అలాగే మన నారా లోకేష్ గారి సౌజన్యంతో, ఆయన యొక్క సపోర్ట్ తోటి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు, మన ఈ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళిద్దరూ కూడా కృషి చేసి వక్ఫ్ బోర్డు ఆస్తిలో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఏదైతే నెల్లూరులో ఉందో దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడానికి సిఎస్ఆర్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతున్నారు. ఇది మొట్టమొదటి ఒక మంచి పరిణామం, ఇది ఒక మంచి ముందడుగు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో పరిరక్షించబడతాయి. అవి ముస్లిం సోదరులకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ విద్యా వైద్య విధానంలో ప్రతి ఒక్కరూ వాడుకోవడానికి ఉపయోగంలోకి వస్తాయని చెప్పేసి, తద్వారా ఈ వక్ఫ్ బోర్డుకు ఆదాయం కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే నిన్న శుభ పరిణామం జరిగిందో ఇది రాష్ట్ర ప్రజలకు మా ద్వారా మీ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి, ప్రతి ఒక్క సమాజానికి ఇక్కడ నుంచి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. మనం చూసాం ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి గగ్గోలు పెట్టారు అందరూ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి మా మీద దాడులు చేయడం మొదలు పెట్టారు. కానీ ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ యొక్క ముందడుగు ఇక్కడతో ఆగదు. ఎన్నైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు మన ఈ పట్టణాలలో, నగరాలలో ఉన్నాయో వాటన్నింటినీ పరిరక్షించడము, అలాగే వాటిని మంచిగా ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ అటువంటి ఏదైనా తీసుకురావడానికి ముస్లిం దాతలు కానీ ఇంకా ఏదైనా ఈ ముస్లిం సోదరులు అందరూ వేరే ఎవరైతే దాతలు ఉన్నారో అటువంటి వాళ్ళతోటి డొనేషన్స్ తీసుకొచ్చేసి వీటిని వినియోగంలో తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా ఎవరైతే ముస్లిం పారిశ్రామికవేత్తలు కానీ ఇంకా వేరే ఇతర సామాజిక వర్గ వాళ్ళు కానీ
ఈ ప్రాపర్టీని సద్వినియోగం చేయాలనే మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళు వీటిని ఈ మంచి సద్వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం.